ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా యొక్క వందనాలు. క్రైస్తవ్యానికి గుడ్ బై అనేటువంటి టైటిల్ కలిగినటువంటి ఈ వీడియో టైటిల్ను చూసి వీడియో మీద క్లిక్ చేసి వీడియో లోపలికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఎలాగో లోపలికి వచ్చారు. ఈ వీడియోని దయచేసి ఓపిక బట్టి కొద్ది నిమిషాలు పూర్తిగా చూడమని నా విజ్ఞప్తి, నా కోరిక, నా మనవి. ఎందుకంటే ఇప్పటి వరకు పాస్టర్ గఫూర్గా పిలువబడినటువంటి నేను క్రైస్తవ్యానికి గుడ్ బై అనేటువంటి ఈ టైటిల్తో మీ ముందుకు ఎందుకు వచ్చాను అనే విషయం మీకు అర్థం కావడానికి తప్పనిసరిగా మీరు ఈ వీడియో చూడాలి, పూర్తిగా చూడాలి. అప్పుడే నేనేం చెప్పాలనుకుంటున్నానో, మీకు ఏమి నా మనసులోని మాటలను విన్నవించాలనుకుంటున్నానో మీకు అర్థమవుద్ది. తప్పనిసరిగా పూర్తిగా చూస్తారని మరోసారి ఆశిస్తూ నేను ఈ యొక్క మాటలు మీకు చెప్తూ ఉన్నాను. నా పేరు పాస్టర్ గఫూర్ షేక్. గత 30 సంవత్సరాలుగా క్రీస్తు యేసు ప్రభువారిని నా స్వంత రక్షకునిగా అంగీకరించి ఆకాశం క్రిందనైనను భూమి పైనైనను యేసుక్రీస్తు నామము తప్ప మరి ఏ నామము నా రక్షణ లేదని విశ్వసించి భూదిగంతాల వరకు ఆ యొక్క సువార్తను ప్రకటించేటువంటి పనిలో ఇంతవరకు కొనసాగాను. అయితే ఈరోజు క్రైస్తవ్యానికి గుడ్ బై అనేటువంటి వీడియో చేయడానికి నా మనసులో ఉన్న వేదన చాలా ఉంది. నేను ఎంఎస్సి ఫిషరీస్, డి ఫార్మసీ, తర్వాత హిందీ లాంగ్వేజ్ పండిట్, ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ థియాలజీ, ఈ డిగ్రీస్ చదువుకున్నాను. కొంతకాలం నేను ఒక ఉన్నతమైనటువంటి జాబ్ను కూడా చేశాను. సహజంగా నేను అనుకునేవాడిని, ఈ పాస్టర్స్ అంటే ఏ పని దొరక్క, ఏ పని చేతకాక, బ్రతకడం అవకాశం లేక బ్రతుకు తెరువు కోసం ఒక సంచిని భుజాన వేసుకుని బైబిల్ని చేత పట్టుకుని వీధుల గుండా గ్రామాల గుండా తిరుగుతారు అని చెప్పి అనుకునేవాడిని. అలాంటి అనుకునే నేను యేసు ప్రభువుని నమ్ముకుని ఆ తర్వాత కొంతకాలం ఎవాంజలిస్ట్గా పనిచేసి ఆ తర్వాత సంఘ కాపరిగా, పాస్టర్గా గత కొంతకాలంగా కొనసాగుతూ ఈరోజు అత్యంత బాధ కలిగినటువంటి హృదయంతో క్రైస్తవ్యానికి గుడ్ బై అనేటువంటి వీడియో చేస్తున్నాను. 2015 జనవరి 10వ తారీఖున గాస్పెల్ గఫూర్ షేక్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 948 వీడియోలు గాస్పెల్ గఫూర్ షేక్ అనేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లోనే కాకుండా ఫేస్బుక్లోనూ ఇంకా వివిధ మాధ్యమాల ద్వారా దేవుని యొక్క వాక్యం అందించడం జరుగుతుంది. అంతేకాదు దేవుని యొక్క సువార్త పబ్లిక్ డొమైన్లోనికి యూట్యూబ్ ద్వారాను ఫేస్బుక్ ద్వారాను మాత్రమే కాకుండా అనేక సభలలో మాట్లాడుతూ ఇంకా వ్యక్తిగత పరిచర్య గత చాలా కాలంగా ఇలాంటి పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాను. అయితే అలాంటి పరిచర్య చేసినటువంటి నేను ఈరోజు క్రైస్తవ్యానికి గుడ్ బై అనేటువంటి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి? ఈ వీడియో పూర్తిగా చూడమని మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ విధంగా చదువుకున్నటువంటి నేను, ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేసినటువంటి నేను, ఉద్యోగాన్ని ఆ యొక్క నేను చేసేటువంటి నా యొక్క సంపాదనను ప్రక్కన పెట్టి ఆత్మల రక్షణే నా సంపాదనగా, నా ధ్యేయంగా భావించి దేవుని యొక్క సువార్త చేస్తూ వస్తున్నాను. ఈ సువార్త చేసేటువంటి ఈ క్రమంలో నేను పొందినటువంటి అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి వ్యతిరేకతలు, అనేకమైనటువంటి దెబ్బలు కూడా తినాల్సి వచ్చింది. కానీ ఎప్పుడు బాధపడలేదు. ఎప్పుడు నేను చేస్తున్నది, ఈ విధంగా చేస్తున్నటువంటి పరిచర్య తప్పు లేదా నేను చేస్తున్నది మంచిది కాదు అనే ఆలోచన ఎప్పుడూ రాలేదు.
ఎప్పుడూ రాలేదు. అలాంటి నేను క్రైస్తవ్యానికి గుడ్ బై అనేటువంటి వీడియో చేయడానికి గల కారణం ఏంటి? ఒక సబ్జెక్ట్ని బైబిల్ గ్రంథం నుంచి పబ్లిక్ డొమైన్లోనికి తీసుకురావడానికి ఆషామాషిగా ఏదో చెప్పేస్తే కుదరదు కదా. ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా, దేవుని చేత ఆత్మ ద్వారా వాడబడుతున్నటువంటి వ్యక్తిగా, దేవుని యొక్క వాక్యాన్ని, ఒక సబ్జెక్ట్ని పబ్లిక్ డొమైన్లోనికి తీసుకురావడానికి ముందుగా ఆ సేవకుడు ఖచ్చితంగా కొంత సమయాన్ని ఆ యొక్క రీసెర్చ్ చేస్తాడు. ఆ వాక్యం మీద ఎన్నో రీతులుగా, ఎన్నో విధాలుగా ఆ యొక్క పారాగ్రాఫ్లోని లేదా ఆ పాయింట్ మీద ఉన్న విషయాన్ని సేకరిస్తాడు. నెగిటివ్గా, పాజిటివ్గా ఉండేటువంటి విషయాల్ని సేకరించి దేవుని యొక్క చిత్తాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా చేసినటువంటి పనే ఇంతవరకు నేను చేశాను. గత చాలా కాలంగా మేము పొందుతున్నటువంటి సమస్యలను సమస్యలుగా చూపించకుండా, మేము కలిగి ఉండేటువంటి ఇబ్బందులుగా ప్రజలకు చెప్పకుండా, ఏమైతే సువార్త ప్రకటించాలో, ఏదైతే క్రీస్తు యేసు యొక్క రక్తమును గురించి ప్రకటించాలో అదంతా యూట్యూబ్లో 948 వీడియోల వరకు ఇప్పటికి చేయడం జరిగింది. ఆ 948 వీడియోల్లో అనేకమైనటువంటి పాటలు, నా అనుభవాల ద్వారా వ్రాసి పాడినటువంటి పాటలు, ఇంకా అనేకమైనటువంటి ఇంటర్వ్యూలు, ఎన్నో వేల రూపాయలు వెచ్చించి చేసినటువంటి ఇంటర్వ్యూలు, అనేకమైనటువంటి చరిత్ర గ్రంథాలను గురించినటువంటి వివరాలు, అనేకమైనటువంటి ప్రసంగాలు, ఇవన్నీ కూడా క్రైస్తవ లోకానికి అందించానే. గత కాలంలో క్రీస్తుకి, క్రైస్తవ్యానికి, బైబిల్ గ్రంథానికి పూర్తి వ్యతిరేకత కలిగినటువంటి కుటుంబంలో ఉన్న నేను, పూర్తి వ్యతిరేకత భావజాలం కలిగిన నేను ప్రభునందు విశ్వాసం ఉంచి, ప్రభుని రక్షకునిగా అంగీకరించి, ఆయనను ఈ లోకంలో నిందలు భరిస్తూనే, శ్రమలు సహిస్తూనే సువార్త ప్రకటించేటువంటి కార్యక్రమాలని చేసి ఆ వీడియోల్ని ఈ యొక్క క్రైస్తవ లోకానికి 948 వీడియోలకు పైగా అందించాం. కొన్ని వీడియోలు వ్యక్తిగతంగా చేసేటువంటి పరిచర్య మేము పబ్లిక్ డొమైన్లో పెట్టలేం. కొన్ని బహిరంగంగా వీడియోలు మేము పబ్లిక్ డొమైన్లో పెట్టగలం. కొన్ని పరిచర్య విధానాలని పబ్లిక్ డొమైన్లో పెట్టలేం. క్రీస్తు యేసు కూడా అప్పట్లో ఆయన చేస్తున్న అద్భుతాలని ఎవరికి చెప్పొద్దు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పొద్దు అని అన్నా కానీ ప్రజలకి చెప్పడం వల్ల అక్కడ కొన్ని అభ్యంతరాలు, కొన్ని ఇబ్బందులు బైబిల్ గ్రంథంలో వచ్చినాయి. కొన్ని విశేషాల్ని పబ్లిక్ డొమైన్లో ఈ యొక్క బైబిల్ గూర్చినటువంటి వర్తమానాలు ఇవ్వగలం. బైబిల్ గూర్చినటువంటి సమాచారం వ్యక్తిగతంగా చెప్పేటువంటివి పబ్లిక్ డొమైన్లో కొన్ని పెట్టలేం. వీలైనంత వరకు చేసినటువంటి ఈ పరిచర్య ప్రజల ముందు 948 వీడియోలుగా ఉంది. ఒక సబ్జెక్ట్ని కేవలం బైబిల్ మాత్రమే, బైబిల్లో ఉండేటువంటి సబ్జెక్ట్ని మాత్రమే అందించడానికి కొన్ని గంటలు, కొన్ని రోజులు ఒక అంశాన్ని ప్రభు యొక్క జనాంగానికి అందించడానికి సేవకుడిగా ఎంత ప్రయాసపడతాడో నేను ఎరుగుదును. నేనే కాదు, నాకు లాంటి అనేక మంది దైవజనులు యూట్యూబ్లో దేవుని యొక్క వర్తమానాలు అందిస్తున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నటి పరిస్థితులు ఏంటి అని గమనిస్తే దేవుని యొక్క వాక్యం ఒకటి చదివి నేను ఈ యొక్క మాటలను కొనసాగిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో వ్రాస్తూ అంటాడు, 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక, అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధను సహింపక, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అని చెప్పి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో రాశాడు కదా. ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నప్పుడు
చాలా బాధ కలుగుతోంది. ఒక కాంట్రావర్షియల్ సబ్జెక్ట్ని తీసుకుని ఒక కాంట్రావర్షియల్ టైటిల్ని పెట్టి వ్యూస్ కోసం క్రైస్తవ ప్రపంచానికి అందించబడుతున్నటువంటి అనేక వీడియోలకి ఉన్న ఆ యొక్క ఆదరణ కేవలం బైబిల్ని మాత్రమే, కేవలం సబ్జెక్ట్ని మాత్రమే క్రీస్తు యేసు ప్రభు కొరకు బ్రతుకుతున్నటువంటి ఒక సేవకుడు అందించేటువంటి వీడియోలకి లేకపోవడం ఎంత బాధాకరం, ఎంత బాధాకరం అండి. కొన్ని వీడియోలు, కొన్ని సబ్జెక్ట్స్ నేను మాత్రమే క్రైస్తవ ప్రపంచానికి అందించానని దేవుని యొక్క సన్నిధిలో బలంగా నమ్ముతూ చెప్తాను. సపోజ్ బైబిల్లో ఉండేటువంటి చేపల ద్వారా ప్రభువారు నేర్పించినటువంటి వర్తమానం, ఈ సబ్జెక్ట్ని నేను అందించగలిగినట్లుగా ఇంతవరకు యూట్యూబ్లో ఇలాంటి వర్తమానాలు లేవు. అలాంటి కొన్ని సబ్జెక్ట్స్ బైబిల్ గ్రంథం నుండి కొన్ని అంశాలు ఈ యొక్క క్రైస్తవ లోకానికి అందించినా కానీ కేవలం 100 లోపు 200 లోపు వ్యూస్ ఉంటే బాధ కలగదా? వ్యూస్ కోసం పాస్టర్ గారు మీరు ఈ వీడియోలు చేస్తున్నారంటే వై నాట్? మేము అప్లోడ్ చేసేది చూస్తారని కాదా, వ్యూస్ కోసం కాదా? అవును, వ్యూస్ కోసం అంటే చూసి ఆ సబ్జెక్ట్, ఆ యొక్క వీడియోలో ఉండేటువంటి దేవుని యొక్క వర్తమానాన్ని వినాలని కదా ఈ యొక్క యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది. వ్యూస్ లేకపోయినా మాకేం పర్వాలేదని అప్లోడ్ చేయడానికి కాదు కదా. ఒకవైపున ఇతర మత గ్రంథాలని తిడుతూనో పరుషంగా మాట్లాడుతూనో చేస్తున్నటువంటి ఆ వీడియోలకి 100 కొలది 1000 కొలది వ్యూస్ వస్తుంటే, లేదా కార్పొరేట్ పాస్టర్గా ఈ లోకంలో పిలువబడుతున్నటువంటి వారి కొరకు వారిని తిడుతూ వారి ఫోటో వేసి చేస్తున్నటువంటి వీడియోలకి విపరీతమైనటువంటి ఆదరణ కలుగుతూ ఉండగా కేవలం బైబిల్ గ్రంథాన్ని, వాక్యాన్ని, వాక్యంగా క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానాల్ని, ఆయన యొక్క పరిశుద్ధతని, ఆయన ద్వారా ఏ విధంగా ఒక పాపి రక్షించబడతాడో ఆ విషయాల్ని చెప్తున్నటువంటి ఒక దైవజనుని యొక్క వీడియోలకి 30, 20, 50, 100 వ్యూస్ ఉంటే బాధ కలగదా? బాధ కలగదా? ఈ వీడియో క్రింద అనేకమైనటువంటి కామెంట్స్ వస్తాయి. కొన్ని సపోర్ట్ చేస్తూ, మరికొన్ని వ్యంగ్యంగా, మరికొన్ని తిడుతూ రకరకాలైనటువంటి వీడియోలో కామెంట్స్ వస్తాయి. మీరు కూడా ఈ వీడియోని ఎందుకు ఓపెన్ చేశారంటే క్రైస్తవ్యానికి గుడ్ బై పాస్టర్ గఫూర్ షేక్ అని ఉన్నందుకు ఓపెన్ చేశారు కాదంటారా? నేను మహనీయము అనేటువంటి ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాను. ఆ వీడియో ఓపెన్ చేయరే, అక్కర్లేదే క్రైస్తవ జనాంగానికి. ఈరోజు క్రైస్తవ్యం దురద చెవులు కలిగినటువంటి క్రైస్తవ్యంగా ఉంది. అలాంటి క్రైస్తవ్యానికి గుడ్ బై చెప్పాలి. అలాంటి క్రైస్తవ్యానికి గుడ్ బై చెప్పాలి. చూసినటువంటి వాళ్ళు లైక్ చేయడానికి ఇబ్బంది. లైక్ చేస్తేనే కదా ప్రమోషన్ వస్తుంది, మరొక కొంతమందికి వెళ్తుంది. లైక్ చేయమంటే వాళ్ళు ఏదో 1,00,000 రూపాయలు కానుక పంపించండి అన్నట్టుగా బాధపడిపోతారు. మీకు దేవుని యొక్క వర్తమానాన్ని, సబ్జెక్ట్ని అందిస్తున్నాం కదా, మాకు షేర్ చేసేటువంటి, లైక్లు చేసేటువంటి గుంపులు మా వెనకాల లేవు. కనీసం మా చర్చిలో కూడా నేనప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పడం నాకు గుర్తులేదు. ఏదో ఈ మధ్య 2-3 వీడియోల్లో, ఒక 4-5 వీడియోల్లో కాబోలు నేను లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్పండి అని కొంతమంది నాకు సలహా ఇస్తుంటే, ఆ విధంగా నేను 2-3-4-5 వీడియోల్లో బహుశా చెప్పుంటాను. ఈ మధ్యకాలంలో ఒక అంశాన్ని దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి కన్నీటితో సేకరించినటువంటి సమాచారం పబ్లిక్ డొమైన్లో చేత్కారాలు, అసహ్యతలు, వ్యతిరేకతలు, ప్రాణభయాల మధ్యలో క్రైస్తవ ప్రపంచానికి అందిస్తూ ఉంటే ఆదరణ లేకపోతే బాధ కలగదండి. అదే క్రైస్తవ జనాంగం విపరీతంగా వివాదాస్పదమైనటువంటి క్రైస్తవ వీడియోలే అవి. వివాదాస్పదమైనటువంటి వీడియోలు చూడడానికి మాత్రం దురద చెవులు కలిగిన వారై వెంటనే ఓపెన్ చేసి 1000 కొలది వ్యూస్ ఉంటాయండి, 1000 కొలది వ్యూస్ ఉంటాయి.
ఎంత బాధ కలుగుతోందో. ఒక వర్తమానాన్ని అప్లోడ్ చేయడానికి, దాన్ని ఎడిట్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి ఎంత సమయం పడుతుందో, ఎంత ఆ యొక్క ప్రయాసం ఉంటుందో అది గమనించాలి. మా చర్చ్ మెంబర్స్కి కూడా నేను ఎప్పుడు షేర్ చేయండి, లేకపోతే లైక్ చేయండి అని చెప్పను. క్రైస్తవ జనాంగం ఈరోజు ఏ విధంగా ఉందంటే దురద చెవులు కలిగినటువంటి క్రైస్తవ జనాంగంగా ఉంది. ఎదుటే మత గ్రంథాలను దూషిస్తున్నావా, అలాంటి పేరు పెడితే వెంటనే వేల కొలది వ్యూస్ వచ్చేస్తాయి. అలాంటివి చేసి వ్యూస్ సంపాదించుకుందామని కాదు కదా, దేవుని యొక్క వర్తమానంగానే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సబ్జెక్ట్ని సువార్తగానే అందించాలని కదా. ఆ విధంగా అందిస్తే వ్యూస్ రావండి పాస్టర్ గారు అని చెప్పేటువంటి శ్రేయోభిలాషులు చాలా బాధ కలుగుతోంది. కొంతమంది పాస్టర్స్ బహుశా ఒక 10 మంది లోపు వ్యక్తిగతంగా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు. అయ్యా, మేము దేవుని యొక్క సేవ చేస్తున్నామండి, మీరు అందించినటువంటి వర్తమానాలు మేము చూస్తూ ఉంటాం, అది మేము రాసుకుంటాం, మేము మా మందిరాల్లో మా చర్చెస్లో చెప్తామండి అని చెప్తారు. సంతోషం. వారు బహుశా లైక్ చేస్తున్నారో లేదో నేను ఎప్పుడు అడగలేదు, వారు షేర్ చేస్తున్నారో లేదో నేను ఎప్పుడు అడగలేదు. కానీ నా వీడియోలు మీరు చూడండి అని చెప్పడానికి కాదు, దేవుని యొక్క వాక్యాన్ని వాక్యంగా అందిస్తుంటే చూసేటువంటి క్రైస్తవ జనాంగం ఎక్కడుందండి? ఇప్పుడు ఎక్కడుంది? ఎదుట మత గ్రంథాల్లో దూరి ఏముందో వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వీడియోలకి వేల కొలది వ్యూస్ ఉంటాయి. లేదా ఏదైనా ఒక క్రైస్తవ గొడవ జరిగింది, ఏదో ఇబ్బంది అయిపోయింది, చాలా ప్రమాదం అయిపోయింది అనేటువంటి వీడియోలకి, హైప్ చేసి చేస్తున్నటువంటి వీడియోలకి చాలా వేల కొలది వ్యూస్ వస్తాయి. కానీ బైబిల్ గ్రంథాన్ని ధ్యానించి, వాక్యాన్ని సేకరించి, చరిత్రను ఒకసారి పరిశీలించి, వాక్యాన్ని వాక్యంగా సువార్తగా అందిస్తున్నటువంటి అనేక మంది దైవజనుల పక్షంగా నేను అడుగుతున్నాను. మీరు చూస్తే క్రైస్తవ ప్రసంగాలు చూస్తే వాక్యాన్ని వాక్యంగా బైబిల్ మాత్రమే బోధించేటువంటి ఆ యొక్క వీడియోలను చూడండి, వాటిని ఆదరించండి, లైక్ చేయండి. మేము గొడవలుగానే మేము కాంట్రవర్షియల్ సబ్జెక్ట్సే లేదా వివాదాస్పదమైనటువంటి వీడియోలే చూస్తామనంటే మీ ఇష్టం. కానీ ఒకరోజు దేవుని యొక్క వాక్యం మీకు అందడానికి అవకాశం లేకుండా పోతుంది. ఒకవేళ నేను భూమి మీద ఉన్నా లేకపోయినా ఈ 948 వీడియోలు, ఇన్ని వీడియోలు భూమి ఉన్నంతకాలం ఉంటాయి. ఎంత ప్రయాస, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది. మాకు అన్ని ఫెసిలిటీస్ ఉండి కాదండి, ఉన్న ఫెసిలిటీస్ని, ఉన్న చిన్న పరికరాలను ఉపయోగించుకుని చేస్తున్నటువంటి వీడియోలండి ఇవి. కానీ మా తృష్ణల్లా, మా యొక్క ప్రయాసల్లా దేవుని యొక్క వాక్యాన్ని బోధించుదామని కదా. మీలో చాలామంది అనుకోవచ్చు, ఏంటి క్రైస్తవ్యానికి గుడ్ బై అని చెప్పి ఈ కథంతా, ఈ సోదంతా చెప్తున్నామని. నేను చెప్తున్నాను, క్రీస్తు యేసు రక్తం చేత కొనబడిన నేను నా మరణ పర్యంతము క్రీస్తుకు సాక్షిగా ఉంటాను. నేను తప్పిపోవడానికో, దాక్కోవడానికో, వ్యతిరేకించడానికో, పారిపోవడానికో క్రీస్తు యేసు చేత పట్టబడలేదు. మీరు వ్యూస్ చూసినా, మీరు చూడకపోయినా నా వీడియోలు నేను సువార్త చేస్తూనే ఉంటాను. దేవుని యొక్క వాక్యం ఎక్కడ దొరుకుతుందో వాక్యాన్ని వాక్యంగా అందించేటువంటి నిబ్బరమైనటువంటి మనస్సు కలిగి యథార్థమైనటువంటి హృదయంతో చేసేటువంటి సేవ, అలాంటి సేవకుల ద్వారా వచ్చేటువంటి వాక్యం మీరు వింటే బాగుపడతారు, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, రక్షించబడతారు. భారం కలిగినటువంటి వ్యక్తిగత జీవితాలుగా మార్చబడతాయి. ఎంతసేపు, ఎంతకాలం అలాంటి వీడియోల్ని ఆదరిస్తూ ఉంటారు? ఎంతకాలం వివాదాస్పదమైనటువంటి వీడియోలకి చెవి ఎగ్గి దురద చెవులు కలిగిన వారై కల్పనా కథల వైపు తిరిగి ఈ క్రైస్తవ్యం ఎప్పుడు బాగుపడుతుంది? ఈ క్రైస్తవ్యాన్ని చూసి క్రీస్తు యేసు ప్రభు ఏం సంతోషిస్తాడు? నా వీడియోలే చూడమని కాదు నా భావన. మీకు
చూస్తుంటే ఒక్కొక్క చక్కని దైవజనులు బైబిల్ మాత్రమే చెప్తారండి. క్రీస్తు యేసు మరణ పునరుద్ధానాలు మాత్రమే వారు భారము కలిగినటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారిగా ట్రైన్ చేసేటువంటి ప్రయత్నం, ఆ విధమైనటువంటి వీడియోలు కనిపిస్తూ ఉంటాయి యూట్యూబ్లో. వాటికి ఆదరణ ఉండదండి. 50, 100, 10, 20 వ్యూస్ ఉంటాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, వివాదాస్పదమైనటువంటి వీడియోలు, ఎదుటి మత గ్రంథాలని దూషించే వీడియోలు, ఎదుట మత విశ్వాసాలని కలిగి ఉన్నటువంటి సోదరుల్ని హర్ట్ చేసేటువంటి, బాధించేటువంటి వీడియోలు, వ్యంగ్యంగా చేసేటువంటి వీడియోలు, వీటికి వందలు వేల కొలది వ్యూస్ అండి. క్రైస్తవ్యం మారాలి. ఇలాంటి క్రైస్తవ్యమా మనం కలిగి ఉండాల్సింది? ఇందుకోసమా ప్రభుని నమ్ముకున్నాం? ఇందుకోసమా నేను చెప్తున్నాను ధైర్యంగా. నేను ఎంఎస్సి ఫిషరీ చదువుకుని, డిఫార్మసీ చదువుకుని, హిందీ లాంగ్వేజ్ పండిట్ చేసి మాస్టర్ ఆఫ్ థియాలజీ చేసినటువంటి నేను ఒకవేళ డబ్బు సంపాదన జయంగా పెట్టుకుంటే కనీసం భారతదేశంలో నుండి కనీసం నెలకి 2 లక్షల రూపాయలు డ్రా చేసేటువంటి ఒక ఉద్యోగాన్ని పొందలేనా? అలాంటి సామర్థ్యం లేదా? కానీ దానిని వద్దనుకున్నాను. అది పెంటగా ఎంచుకున్నాను. పరిచర్యను భుజాన వేసుకుని క్రీస్తు యేసు కొరకు సాగుతున్నటువంటి సేవకునికి ఆదరణ ఎక్కడిదండి? ఆదరణ ఉంటుందని చెప్పి ఆదరణ కోరుకుని సేవకు రాలేదు. మీరు వింటే వినండి, లేకపోతే మానేయండి. దురద చెవులు కలిగిన వారిగా మేము అవే చూస్తామండి అని అంటే అవే చూడండి. ఈ పరిచర్య ఆగదు. ప్రభువుని అంటుపెట్టుకునేటువంటి ఈ మనస్తత్వం ఆగదు. ప్రభు కోసం బ్రతకడం అనేటువంటి ఆలోచన ఆగదు, మారదు. కానీ మీకు అందించబడుతున్నటువంటి నిజమైనటువంటి సువార్త, నిజమైనటువంటి దేవుని యొక్క వాక్యం, సత్యం, కేవలం బైబిల్ మాత్రమే అందిస్తున్నటువంటి, కేవలం బైబిల్ వాక్యాన్ని మాత్రమే అందిస్తున్నటువంటి కల్పనా కథలు కానీ, పిచ్చి పిచ్చి విషయాలు కానీ, ఏవేవో లేనిపోని కల్పనా కథలు కానీ అందించకుండా దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తున్నటువంటి వీడియోల్ని, ప్రసంగాల్ని ఆదరించండి, చూడండి. అలాంటివి కదా క్రైస్తవ లోకం చేయాల్సింది. పూర్తి వ్యతిరేకత భావజాలం ఉన్నటువంటి ఒక వ్యక్తి క్రీస్తు యేసులోనికి వచ్చిన తరువాత ఆ వ్యక్తిని దేవుడు అభిషేకించి భారమును అనుగ్రహించి సువార్త చెవట్ చేయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంటే ఈ క్రైస్తవ లోకం అలాంటి వీడియోల్ని, అలాంటి వారిని ఆదరించి వాళ్ళు వెనుక పడుతుంటే ఒక భారం కలిగిన సేవకుడికి ఏమనిపిస్తుందండి? ఏమనిపిస్తుంది? అసహ్యం రాదా ఈనాటి క్రైస్తవ భావజాలపు పరిస్థితులపైన? కల్పనా కథల వైపు మనం తిరగాల్సింది. ఇలాంటి వీడియోల్ని వ్యూస్ తగ్గాలి. అప్పుడే అలాంటి వ్యూస్ చేయడం, అలాంటి వీడియోలు చేయడం మానేస్తారు. అందరికీ దేవుని యొక్క వాక్యం అందించేటువంటి పరిస్థితి కలుగుతోంది. చాలా బాధ కలుగుతోంది. నాకు వ్యూస్ రావడం లేదని కాదు, లేదా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా నాకేదో వస్తుందని కాదు. ఇప్పటివరకు నాకు వచ్చినటువంటి వ్యూస్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది నాకు యూట్యూబ్ ద్వారా ఏమైనా డబ్బులు వస్తున్నాయో రావడం లేదో. దయచేసి గమనించండి. క్రీస్తు యేసుకి శాశ్వతమైనటువంటి సాక్షిగా ఈ భూమి ఉన్నంతకాలం, ఈ ప్రాణం ఉన్నంతకాలం యేసే నా రక్షకుడు అని చెప్తూ కొనసాగడానికి ఒక స్థిర నిర్ణయం తీసుకున్నటువంటి దైవజనునిగా వెనుకాల ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇంకా అనేకమైనటువంటి సమస్యల నడుమ క్రీస్తు యేసు కొరకు సాక్షిగా నిలవడానికి, ఆయన సేవ చేయడానికి నిర్ణయించుకున్నటువంటి ఒక సేవకునికి ఈ తారతమ్యం చూస్తే ఎంత బాధ కలుగుతుందో. ఈ క్రైస్తవ్యం, నేడు ఉన్నటువంటి దురద చెవులు కలిగినటువంటి ఈ క్రైస్తవ్యం పట్ల అసహ్యం కలుగుతోంది. మరలా చెప్తున్నాను నేను, నేడు కలిగి ఉన్నటువంటి దురద చెవులు కలిగి ఉన్నటువంటి ఇలాంటి క్రైస్తవ పరిస్థితుల వైపు చూస్తున్నప్పుడు అసహ్యం కలుగుతోంది. వివాదాస్పద వీడియోలకి స్వస్తి చెప్పండి. అలాంటి వీడియోల్ని ఆదరించడం ఆపేయండి.
దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్టుగా అందించగలిగినటువంటి రోషం కలిగినటువంటి పౌరుషం కలిగినటువంటి సేవకులు వారి యొక్క వర్తమానాలు వినండి. సబ్జెక్ట్ అందిస్తుంటే వారిని ఆదరించండి, లేకపోతే తీసి పక్కన పడేయండి అంతే. ఒక సేవకుడు ఒక అంశాన్ని అందించడానికి చేసేటువంటి ప్రయాస నేను ఎరుగుతాను. దయచేసి ఈ టైటిల్ నేను పెట్టడానికి గల కారణం ఏంటంటే, నేను కూడా ఎవరో ఒక పెద్ద పాపులారిటీ ఉండేటువంటి కార్పొరేట్ సేవకుడిగా పిలువబడుతున్నటువంటి ఒక వ్యక్తి మీద ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేసేసి ఫోటో చేసేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి వ్యూస్. అలాంటి వివాదం చేయాలని కాదు, లేదా ఇతర మత గ్రంథాలని దూషించి వారి మనోభావాలని దెబ్బతీసి వారిని ఇబ్బంది పెట్టి వారికి రౌద్రం కలిగించి వారికి సువార్త చెప్పేద్దామని కాదు. దానికి వ్యతిరేకం పూర్తిగా నేను. కానీ దేవుని యొక్క వర్తమానం అందించడానికి పడుతున్నటువంటి ప్రయాస క్రైస్తవ లోకం ఎప్పుడైతే గమనిస్తుందో, దేవుని యొక్క వాక్యమును సత్యమును కల్పనా కథల వైపు కాక సత్యముగా విని స్వీకరించి ఆదరించేటువంటి క్రైస్తవ జనాంగం ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో అప్పుడు కదా దేవునికి మహిమ, అప్పుడు కదా క్రీస్తు యేసు ప్రభు వారికి సంతోషం. నాకు తెలుసు ఎవరో మీద వివాదాస్పద వ్యాఖ్య చేయడం ఎందుకని, నా మీద నేనే. నాకు ఉదయం నుంచి చాలా ఫోన్లు, అయ్యగారు ఎందుకని క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టేశారండి, అయ్యయ్యో, చాలా ఫోన్లు, చాలా మెసేజ్లు. నేను అన్నాను 2 గంటలకు అప్లోడ్ అవుద్ది కదండి, అప్పటి వరకు వెయిట్ చేయండి అని. దయచేసి మీ అందరికీ మరోసారి నేను చేసేటువంటి ఒక సూచన ఏంటంటే, విజ్ఞప్తి కాదు, అడగడం కాదు, బ్రతిమలాడడం కాదు, అడుక్కోవడం కాదు. లైకులు చేయండి, షేర్లు చేయండి, చూడండి అని అడుక్కోవడం లేదు. నేను అడుక్కోవడం లేదో. మీకు ఇష్టమైతే చూడండి, కష్టమైతే మానండి. దురద చెవులు కలిగిన వారి నాశనానికి వెళ్ళిపోతామనంటే మీ ఇష్టం, అది మీ ఇష్టం. అలాంటి వీడియోల్ని ఆదరించకుండా ఉంటే, నా వీడియోలనే కాదు, దేవుని యొక్క సేవకులు చాలామంది ఉన్నారు, సబ్జెక్ట్ని, సువార్తని, ఆత్మల రక్షణ పట్ల భారమును నేర్పించేటువంటి క్రైస్తవ వీడియోలు, ప్రసంగాలు మీరు ఆదరించినట్లయితే మీకు దేవుని యొక్క కృప తోడై ఉండి ప్రభు యొక్క రాజ్యానికి ఎత్తబడేటువంటి అవకాశం ఉంది. క్రైస్తవ్యం విస్తరిస్తుంది అని చెప్పుకుంటున్నటువంటి మనం ఇంత వివాదాస్పదమైనటువంటి పరిస్థితులు రావడానికి కారణం వివాదాస్పదమైనటువంటి వీడియోలే కారణమండి. ఒక వ్యక్తి దేవుని యొక్క సేవకు సమర్పించుకున్న తర్వాత ప్రభువు కోసమే బ్రతుకుతూ సమస్తాన్ని పెంటగా ఎంచుకుని అవకాశాలన్నిటినీ ప్రక్కన పెట్టి, బ్రతకడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని ప్రక్కన పెట్టి క్రీస్తు యేసు ప్రభు వారిలోనే బ్రతుకుతూ బైబిల్ గ్రంథాన్ని చేతపట్టుకుని శ్రమపడుతూ శ్రమపడినటువంటి క్రీస్తు యేసు రక్తమును గూర్చినటువంటి సువార్త చెప్తున్నటువంటి దైవజనునికి కలిగేటువంటి బాధ అంతా ఇంత కాదండి. ఈ ప్రస్తుత క్రైస్తవ దురద చెవులు కలిగినటువంటి సమాజాన్ని బట్టి మీకేమైనా అర్థమైంది అనుకుంటున్నాను. నా వేదన, నాలో ఉండేటువంటి ఆలోచన మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు నాకు లైకులు చేయండి, షేర్లు చేయండి, నా వీడియోలు చూడండి అని అడుక్కోవడానికి పెట్టలేదు. అలాంటి ఆలోచన కాదు. దురద చెవులు కలిగిన క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సంఘమా, మారండి. మీరు మారండి. ఏ వీడియోలు చూడాలో, ఏ వీడియోలకి ఆదరణ ఉండాలో, ఏ వీడియోలని లైకులు చేయాలో, షేర్లు చేయాలో కనీసం ఆ బుర్ర ఉపయోగించండి. మీ యొక్క బుర్ర ఉపయోగించండి. నా వీడియోలోకి వ్యతిరేకత పరిస్థితులు ఉన్నవాళ్ళు రిపోర్ట్లు కొట్టి అనేకమైనటువంటి మందికి చేరకుండా చేసినటువంటి సంఘటనలు నేను గుర్తించినప్పుడు ఎంత వేదన కలిగి ఉన్నానో. అవన్నీ అధిగమించాలంటే లైకులు కొట్టాలి, షేర్లు కొట్టాలి,
అంత మాత్రం మీరు నాకు షేర్లు లైకులు కొట్టమని అడగడం లేదు. కనీసం సబ్జెక్ట్ని అందించేటువంటి సేవకుడి వీడియోలకి ఆదరణ ఎక్కడండి? వివాదాస్పదాలు వీడియోలు చేస్తూ కూర్చుంటే దాని మీద వ్యూస్ వస్తూ ఉంటే అది ప్రభుకు సంతోషమా? మారండి క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ సంఘమా, మారండి దయచేసి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల్ని, ఆయన యొక్క రక్షణ రాజ్యాన్ని, ఆయన యొక్క విమోచన రాజ్యాన్ని, ఆయన యొక్క రక్తం ద్వారా కొనబడినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని విస్తరణ కలిగించేటువంటి, ఆత్మల రక్షణ భారం కలిగేటువంటి, ప్రజలను తయారు చేసేటువంటి భారం ఉన్నటువంటి దైవ జనులకి వీడియోల్ని ఆదరించి వారిని ప్రోత్సహించండి. మీ ఇష్టం కాదు, మేము అలా చెయ్యం. మేమెప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు ఆ టైటిల్ని చూసి క్లిక్ మని నొక్కేస్తాం, అదే చూస్తాం. ఒక వీడియో మీరు చూసారనుకోండి, మీరు డేటా కొనుక్కుంటారు కదా, నెలకి ఎంతో కొంత పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కుని డేటా కొనుక్కునే కదా మీరు చూస్తున్నారు. మీ డబ్బులు వేస్ట్, మీ టైం వేస్ట్. ఏది చూడడానికి? కల్పనా కథ వైపు చూడడానికా? వివాదాస్పద వీడియోలు చూడడానికా? ఎదుటి మతాల వారి ఆ గ్రంథాలను దూషిస్తున్నప్పుడు అది చూడడానికా? బైబిల్ గ్రంథం చాలదండి మీకు. బైబిల్లో ఉండేటువంటి క్రీస్తు యేసు యొక్క విమోచన క్రయధనమును గూర్చినటువంటి వివరాలు చాలవండి. పాత నిబంధనలో ప్రవచనాలు, క్రొత్త నిబంధనలో నెరవేర్పు అది చాలదండి. ఏం కావాలండి క్రైస్తవ సమాజానికి? దురద చెవులు కలిగిన క్రైస్తవ సమాజం నశించిపోవునుగాక. క్రీస్తు యేసు యొక్క విమోచన క్రయధనము రక్తము ద్వారా కడగబడినటువంటి పరిపూర్ణ సంఘంగా మార్చబడాలని నా ఆశ, ఆవేదన. అందుకనే తెగించి క్రైస్తవ్యానికి గుడ్ బై పాస్టర్ గఫూర్ షేక్ ఈ వివాదాస్పదమైనటువంటి వీడియో చేయడానికి గల, ఈ టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఎవరినో కామెంట్ చేసి వివాదాస్పదం ఎందుకు అవ్వాలి? నా మీద నేనే వివాదాస్పదమైనటువంటి ఒక వీడియో చేసుకుంటే సంతోషిస్తూ కొంతమంది, అసలు నిజమేనా అని కొంతమంది, అయ్యయ్యో వెళ్ళిపోయాడా అని కొంతమంది, పోతే పోరా అనేవాళ్ళు కొంతమంది ఎవరైనా ఈ వీడియో చూస్తారని, తద్వారా నా యొక్క వేదన, నా యొక్క భావజాలం, నా యొక్క మనసులో ఉండేటువంటి భారం వాళ్ళు ముందు పెట్టాలని ఈ ఆలోచన. మీరు దయచేసి నా వీడియోలే కాదు, ఎవరైతే దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటిస్తున్నారో, బైబిల్ గ్రంథాన్ని మాత్రమే బోధిస్తున్నారో, యేసుక్రీస్తు యొక్క రక్తము, ఆయన యొక్క శిలువ బలియాగమును, బైబిల్ గ్రంథమును ఎవరైతే బోధిస్తున్నారో వారి బోధలు వింటే నిత్య రాజ్యమును గూర్చినటువంటి అవగాహన, అనేక మందిని ప్రభువు కొరకు సంపాదించాలి అనేటువంటి ఒక భారం, పరలోక రాజ్యం మనం కలిగి ఉంటాం. దురద చెవులు కలిగి ఉంటామండి, టైంపాస్ చేస్తామండి, మేము డేటా దానికోసమే కొనుక్కుంటామండి, అందుకోసమే మేము ఎంజాయ్ చేస్తూ చూస్తామండి అంటే మీ ఇష్టం, నిర్ణయం మీరు తీసుకోండి. కానీ క్రీస్తు యేసు రక్తము చేత కొనబడిన ఈ సేవకుడు క్రీస్తుని విడిచిపెట్టడు. ఈ దురద చెవులు కలిగిన క్రైస్తవ్యాన్ని విడిచిపెడుతున్నాను. ఈ దురద చెవులు కలిగినటువంటి క్రైస్తవ్యాన్ని ప్రక్కనే పెడుతున్నాను నేను. నిర్ణయం తీసుకోండి, ఆలోచించండి, బుర్రను ఉపయోగించండి. మీ మనసులో ఉండేటువంటి ఆలోచనలు వాక్యానుసారంగా దేవుని యొక్క సత్య సువార్త వైపునకు మళ్ళించండి. ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. సాధారణంగా ఏ వీడియో అయినా ప్రారంభంలో క్రీస్తు యేసు ప్రభు వారిని స్తుతించకుండా ప్రారంభించను. కానీ ఈ టైటిల్ పెట్టాను కదా, నేను స్తుతి కానీ కృతజ్ఞతలు కానీ దేవునికి చెప్పకుండానే ఈ వీడియో ఆరంభించి చిట్ట చివరిలో చెప్తున్నాను, నన్ను రక్షించిన నా ప్రభు అయిన యేసుక్రీస్తును, నన్ను విమోచించిన నజరేయుడైన యేసుక్రీస్తును
నా యొక్క విమోచనకు కారణమైనటువంటి నా ప్రభువారిని, నా తండ్రి అయినటువంటి దేవుణ్ణి, నా కొరకు పరిశుద్ధాత్ముడిగా ఈ లోకంలో నన్ను నడిపిస్తున్నటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుణ్ణి నేను స్తుతిస్తూ మనసారా గణపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీరు అర్థం చేసుకున్నారని, మీరు అర్థం చేసుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.